'తుడరం' మోహన్ లాల్ యాక్ట్ చేసిన మలయాళం ఫిలిం ఈ 'తుడరం' అంటే మీనింగ్ టు బి కంటిన్యూడ్ అని. ఇదొక కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ జోనర్ మూవీ. ఇంకా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే షణ్ముగం అలియాస్ బెంజ్ ఒక టాక్సీ డ్రైవర్. షణ్ముగంని అందరూ బెంజ్ అని పిలుస్తారు. ఎందుకంటే అతనికి బెంజ్ కార్ అంటే ఇష్టం. షణ్ముగం ఫ్లాష్ బ్యాక్‌లో ఒక స్టంట్ మ్యాన్, తర్వాత క్యాబ్ డ్రైవర్‌గా సెటిల్ అవుతాడు. షణ్ముగంకి ఒక అంబాసిడర్ కార్ ఉంటుంది. ఈ కార్ అంటే షణ్ముగంకి చాలా ఇష్టం. అలాంటి కార్ ఒక ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ స్టేషన్‌లో పెట్టాల్సొస్తుంది. ఇంకా అక్కడి నుంచి అతని లైఫ్‌లో హర్డిల్స్ వస్తూనే ఉంటాయి. మరి వాటిని క్రాక్ చేసాడా? లేక బ్రేక్ చేసాడా? అని సినిమాలో చూడాలి. ఒక్క మాటలో సినిమా ఎలా ఉంది అంటే బ్రిలియంట్. మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. హ్యాపీ లైఫ్ లీడ్ చేసే ఫ్యామిలీ మ్యాన్ మన బెంజ్. బేసిక్‌గా కామన్ మ్యాన్‌కి కష్టం వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం. అదే కష్టం పోలీస్ వల్లనే వస్తే ఏం చేయాలో చూపిచ్చారు ఈ సినిమాలో. సీరియస్‌గా నేనెక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలా మూవీ గురించి. ఒక ఫ్యామిలీ డ్రామాలో కొన్ని ట్విస్ట్‌లుంటాయేమో అనుకున్నా. తెలుగులో ప్రమోషన్స్ కూడా ఏం చేయలేదు గదా! ఆర్డినరీగా ఉంటదనుకున్నా. ఐయామ్ టోటల్లీ రాంగ్. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది సినిమా. ఇలాంటి రోల్స్ చేయాలంటే మోహన్ లాల్ గారు బెస్ట్ ఇన్ ద బిజినెస్. ప్లాట్ ఏం కొత్తది కాదు. కానీ ది వే దే ఎంగేజ్ మ్యాటర్స్. కార్ గురించే కదా జస్ట్ అలా ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఒక కార్‌తో ఇంత చేస్తారా అనుకోలేదు. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈ మూవీ. చెప్పాగా స్టోరీ కొత్తది కాదు అని. అండ్ మోరోవర్ ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఐ యాక్సెప్ట్. కానీ ఇక్కడే ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. అంతా తెలిసాక కూడా థియేటర్‌లో కూర్చుంటున్నాం అంటే దేర్ ఈస్ సంథింగ్ మ్యాటర్. అందులోనూ ఎమోషన్‌కి కనెక్ట్ అవుతున్నాం అంటే ఇక్కడే వాళ్ళ నరేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఒక 1 అవర్ నార్మల్‌గానే ఉండే మూవీ. ఆ తర్వాత కొత్త కొత్త ప్లాట్స్ ఓపెన్ అవుతాయి. క్రేజీగా ఎగ్జిక్యూట్ చేశారు. బీజీఎం ఈజ్ ఎ మేజర్ అసెట్ అలాంగ్ విత్ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అండ్ మోహన్ లాల్. నెక్స్ట్ లెవెల్‌లో పెట్టారు ఈ మూవీని. బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. ఈ మధ్య చాలా మలయాళం కంటెంట్ మనకి డబ్ చేసి ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ డిఫరెంట్. సింపుల్‌గా ఐ వెంట్ ఇంటూ షణ్ముగం వరల్డ్. యాక్టింగ్ ఎట్ ఇట్స్ పీక్. ఏ ఒక్కరు తగ్గలేదు. ఒక 4, 5 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. షణ్ముగం గాని మిగిలిన క్యారెక్టర్స్ అండ్ వాటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ చాలా బావుంటాయి. కానీ ఈ మూవీ ఇంకా ప్రమోట్ చేసుంటే బావుండేది. మలయాళం మూవీస్ మనల్ని ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటి ఒక మూవీ. ఈ మూవీలోని ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం అలా డ్రాగ్ చేస్తున్నారా అనుకునే లోపు పాయింట్‌లోకి వెళ్ళిపోయింది మూవీ. ఏ మస్ట్ వాచ్ మూవీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ మోహన్ లాల్ గారు వాజ్ సింప్లీ బెస్ట్. సింపుల్ క్యారెక్టరైజేషన్స్, స్ట్రగుల్ అయ్యే క్యారెక్టరైజేషన్స్, ఎనీథింగ్ యూ గివ్ ఇట్ టు హిమ్, హీ విల్ బీట్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ. శోభన గారి క్యారెక్టర్‌లో కూడా షేడ్స్ ఉంటాయి అండ్ షీ పర్ఫెక్ట్‌లీ ఫిట్స్ ఇన్ దిస్ రోల్. జార్జ్ యాజ్ సిఐ ప్రకాష్ అండ్ బీను యాజ్ ఎస్ఐ బెన్నీ వాస్ గుడ్. వీళ్ళు మాత్రం స్పెల్ బౌండ్ యాక్టింగ్ చేశారు ఈ నలుగురు. మిగిలిన వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్. సినిమాటోగ్రఫీ బై సాజీ వాస్ డీసెంట్. చాలా బాగా చూపించారు ఆన్ స్క్రీన్. మ్యూజిక్ బై జేఎక్స్ బిజాయ్ వాస్ టూ గుడ్. చాలా అంటే చాలా హెల్ప్ అయ్యారు ఈ మూవీకి. చాలా సీన్స్‌ని ఎలివేట్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి. స్టోరీ బై సునీల్ ఈజ్ ఓకే. డైరెక్టర్ తరుణ్ డిడ్ డీసెంట్ జాబ్. నా వరకు మూవీ చాలా నచ్చింది. ఒకటైతే చెప్తా, ఇలాంటి మూవీ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది ఇన్ థియేటర్స్. డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ మాస్టర్ పీస్. మీరు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి చూడమని చెప్పండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా. ఈ మూవీ మీద మీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.